డిఫరెంట్ అండి. ఎందుకంటే కవిత గారు 2 పర్యాయాలు ఈడీ ఎప్పుడు పిలిచినా వారి యొక్క ఆఫీస్ కు వెళ్ళడం జరిగింది. వారు 2 సార్లు విచారణ చేసి వారు మళ్ళీ బేషరతుగా ఇంటికి కూడా పంపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3వసారి మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము న్యాయపరంగా కోర్టు వెళ్ళడం, సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. ఇంకా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం రాలేదు. ఇందులో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు సంబంధించి వీరు భారతదేశంలో దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఒక ప్రత్యేక సమయంలో వీరు రాజకీయ పార్టీకి అవతరించి నేను సచ్చీలుని, నా అంత సచ్చీలు భారతదేశంలో ఎవరు లేరు, సత్యహరిశ్చంద్రుని తర్వాత నేనే వారి వారసుని చెప్పుకోవడం జరిగింది. వారి ఎన్నిక నిర్వహించిన తర్వాత వారి ఉప ముఖ్యమంత్రి గారు జైల్లో 1 year గా జైల్లో ఉన్నారు. మళ్ళీ వీరు ఇప్పుడు 9 పర్యాయాలు ఈడీ నోటీస్ ఇస్తే ఒక్కసారి కూడా ఈడీ ముందుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతూ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది, నన్ను ఈ యొక్క విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని. హైకోర్టు ఎప్పుడైతే ఆ మినహాయింపును రద్దు చేసిందో ఈడీ తన పని తను చేసుకుంది. ఇందులో ప్రత్యేకంగా కవిత గారి విషయం, వీరి విషయం సపరేట్ ఇది. కాబట్టి వీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. కవిత గారి విషయానికి ఈ విషయానికి ఎలాంటి పొంతన లేదు.